మార్కెట్లో బంగారం ధరలు జెట్ స్పీడ్తో దూసుకెళ్తున్నాయి. ఒకరోజు కాస్త తగ్గినట్టే కనిపించినా మరుసటి రోజు దానికి మించి రేట్లు పెరిగిపోతున్నాయి. వచ్చే ఏడాదిలో కూడా సామాన్యులను గోల్డ్ ఇదే స్థాయిలో టెన్షన్ పెడుతుంది అంటున్నారు నిపుణులు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ ట్రెండ్ చూస్తే 2026లో పసిడి పరుగు ఆగేలా లేదని చెప్తున్నారు. మార్కెట్లో బంగారం ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములకు ఏకంగా 1,30,000కు చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు దాదాపు 1,19,000కు చేరుకుంది. అంతర్జాతీయంగా 1 ఔన్స్ బంగారం ధర సుమారు $4,208 వద్ద ట్రేడ్ అవుతోంది. బంగారం ధరలు ఈ స్థాయిలో పెరగడానికి జియో పాలిటికల్ ఉద్రిక్తతలు కారణమంటున్నారు నిపుణులు. ముఖ్యంగా యుక్రెయిన్ రష్యా యుద్ధం, మిడిల్ ఈస్ట్లో అశాంతి కొనసాగుతూ ఉండడంతో పెట్టుబడిదారులు సేఫ్ హెవెన్ అయిన బంగారం వైపు మొగ్గు చూపారు. దీంతో పసిడి పరుగు కంటిన్యూ అవుతోంది. వీటితో పాటు సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనుగోలు చేయడం కూడా గోల్డ్ రేటు పెరగడానికి మరో కారణం. చైనా సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు రికార్డు స్థాయిలో బంగారాన్ని నిల్వ చేశాయి. ఇక అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చు అనే అంచనాలు బంగారం ధరలకు ఊతమిచ్చాయి. వడ్డీ రేట్లు తగ్గితే బాండ్ల కంటే బంగారం ఆకర్షణీయంగా మారుతుంది. దీంతో ప్రతి ఒక్కరి ఫోకస్ బంగారం మీదే ఉంటుంది. ఇదే జరిగితే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం 2026లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితులు ఇలాగే ఉండి వడ్డీ రేట్లు కొద్దిగా తగ్గితే 2026లో బంగారం ధరలు మరో 5% నుండి 15% వరకు పెరగవచ్చు అంటున్నారు నిపుణులు. ఒకవేళ ప్రపంచ ఆర్థిక మాంద్యం వచ్చినా లేదా యుద్ధ వాతావరణం ఇంకా ముదిరినా బంగారం ధరలు ప్రస్తుత స్థాయి నుంచి ఏకంగా 15% నుండి 30% వరకు పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. ఒకవేళ అమెరికా ఆర్థిక వ్యవస్థ బలపడి ద్రవ్యోల్బణం పెరిగి వడ్డీ రేట్లు పెంచాల్సి వస్తే బంగారం ధరలు 5% నుంచి 20% వరకు తగ్గే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు.